వెల్కమ్ టు ఆటాపాట. నేను ఎటు బయలుదేరానని చూస్తున్నారా? నేను మా తోటికోడలు, మా పెద్ద బావగారు, మా లొకేషన్ చల్లగరిగా గ్రామం అంటే మా అత్తగారి ఊరికి బయలుదేరాము. దేనికి అని అడుగుతున్నారా? 6 సంవత్సరాలు అయిపోయిందండి మా అత్తగారు చనిపోయి. ఆవిడ సంవత్సరికం అది పెట్టడానికి మేము వెళ్తున్నాం. చాలా ఇష్టం. సో ఆ గ్రామానికి వెళ్ళటం ప్రతిసారి నాకు ఎంత ఇష్టమో చెప్పలేము. ఎందుకంటే ఆ పల్లె గాలి, వాతావరణం, మేమేమో చక్కగా ఎంతో ఆ పూల మొక్కలు అవి చాలా బాగుంటాయి. దారిలో దోశ తిని కాఫీ తాగాలనుకున్నాను. నేను కాఫీ తినే దోశ అడిగితే వాడు పెనంతో చెఫ్ బయటికి వెళ్ళిపోయాట. కాఫీతో అడ్జస్ట్ అయిపోతున్నాను. మొత్తానికి అది తిని కాఫీ తాగుతున్నాను. సో నేనే చెప్తా ఆటపాట వ్యూవర్స్ అందరికీ. తను నా తోటి కోడలు, ఫస్ట్ తోటి కోడలు, దెన్ సెకండ్ తోటి కోడలు. తన పేరేమో వసంత, తనేమో శ్రీదేవి. ఓకే, తను కండక్టర్గా ఉద్యోగం చేస్తుంది. తను ప్రెసిడెంట్ ఏది వెల్ఫేర్ అసోసియేషన్స్కి, దానికి తను ముందుండి అందరికీ సహాయం చేస్తుంది. సో మా వాళ్ళందరూ బస్సు ఎక్కితే తన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వినండి. అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ నా బస్సు ఎక్కారు, ట్రావెల్ చేశారు, నేను చేసే వర్క్ చూశారు. తను పాస్ తీసుకుంది. పాస్ తీసుకుంది తను. మిగతా వాళ్ళకి టికెట్లు ఇచ్చాను, ట్రావెల్ చేశారు, హ్యాపీ ఫీల్ అయ్యారు, నా వర్క్ చూశారు. సో నాకు హ్యాపీ. బస్సులో ఎవరెవరు ఎక్కారు? కోటేశ్వరరావు, శ్రీదేవి, మాడబడుసు స్వరూపరాణి, వాళ్ళ హస్బెండ్ సదానందం, వాళ్ళ పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్గా నా బస్సు ఎక్కారు. అప్పుడు నేను స్టార్టింగ్ వర్క్లో హనంకొండలో ఉన్నాను. సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. డబ్బులు తీసుకున్నావా? తీసుకోలేదు, బట్ నా డబ్బులు పెట్టుకున్నాను. భలే ఉంది. ఏదో రోజు నేను నీ బస్సు ఎక్కాలి. అప్పుడు ఒకసారి వీడియో చేసి పెడతాను మీకు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సుచిత్రా చంద్రబోస్. రన్వే మీద ఉంది, ఊపందుకుంటే టేక్ ఆఫ్ అవుతుంది. ఓకేనా? ఆడియన్స్ తో కూడా వీళ్ళిద్దరు ఇది పెట్టకే యూట్యూబ్ లా. సో నేను రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సుచిత్రా చంద్రబోస్. ఆడియన్స్ తోటి కూడా అంతే. అంటే మ్యాటర్ ఏంటంటే నేను కథని చెప్తాను అన్నాను. అనగానే అంటే ఇప్పుడు డైరెక్టర్ రెడీ, వీళ్ళిద్దరు ఆడియన్స్ అన్నమాట. నో ప్రొడ్యూసర్, ఓన్లీ డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఓన్లీ దిస్ మచ్ ఇస్ రెడీ. ఆడియన్స్ తోటి కూడా ఆడియన్స్ తోటి కూడా. ఇంకా ఎవరెవరు ఎక్కారు ఆ బస్సు? ఇంకా మా మరిది ఎక్కారు కోటేశ్వరరావు, తర్వాత వాళ్ళ బావమరిది ఎక్కారు. ఒకసారి నా కొడుకు తన గర్ల్ ఫ్రెండ్స్తో ఎక్కాడు. మమ్మీ బస్ అని తన గర్ల్ ఫ్రెండ్, ఫ్రెండ్స్. సో అందరు బ్యాచ్ ఎక్కారు. మెహదీపట్నం నుండి కేపీహెచ్బి ట్రావెల్ చేశారు, టికెట్లు కొనుక్కొని. వాళ్ళు కూడా మమ్మీ బస్ అని ఫీల్ అయ్యారు. హ్యాపీ. సో నైస్ కదా. చంద్రబోస్ గారి వదిన, పెద్ద వదిన, ఆ బస్ ఎక్కాలని అంటే మీరు పటాన్ చెరు దాకా వెళ్ళాలి. పటాన్ చెరు టు సిబిఎస్ అది మ్యాటర్ అది అన్నమాట. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ టు బీ ఏ కండక్టర్. నాకు కూడా ఒక ఉద్యోగం చూడొచ్చు కదా, నేను బండి బాగా తోలుతాను, కార్ డ్రైవింగ్. సో ఏంటి బస్సు ఒకటి ఇస్తే నేను కూడా తోలుదాం అనుకుంటున్నాను అన్నాను. అంటే హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి, లేకపోతే తోలలేరు అన్నారు. సో అది చందమామ. ఇదిగో మా వాకిట్లో చందమామ, మేమందరం దాన్ని చూస్తూ ఉన్నాం. చల్లగరిగ చందమామ అవి ఆకాశంలో అది మబ్బు వీరుతోంది. అదండి, నేనేమో
లలిత విష్ణు పఠిస్తున్నాను. మా చిన్న తోడుకోడలేమో పువ్వులు అల్లుతోంది, కుడుతోంది, దారంతో పూలదండ చేస్తోంది. నా కోరిక నెరవేరాలని నా దండం నేను పెట్టుకుంటున్నాను. నాకు మా ఆయనకి ఇద్దరికి ఒకేసారి ఒకే వేదిక మీద నంది అవార్డు లాంటి అవార్డు, అంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అంటున్నారు కదా, అది రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. సో వస్తే ఐల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. పెళ్ళైన కొత్తల్లో ఇలాగే మేకని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. పెడితే నేను ఆ మేకని వదిలేసేదాన్ని. వదిలేసే ఆ మేక వెంట పడి అందరు పట్టుకున్నారు. అదే గుర్తొచ్చింది ఇప్పుడు. ఇంకా మనిషి ఉన్నప్పుడు తెలియదు విలువ, ఆ వ్యక్తి లేనప్పుడు తెలుస్తుంది. ప్రతి చోట భగవంతుడు ఉన్నట్టుగా ప్రతి చోట ఆ వ్యక్తి లేదు లేరు. పక్కన ఉన్నది మా అత్తగారికి అత్తగారు. ఇంకా ఈ ఇంటి గొప్పతనం చెప్పాలి మీకు అందరికీ. ఆవిడ పాక ఇంట్లో నుంచి ఇల్లు కట్టడానికి నమస్తే అండి. అసలు ఇటుక ఆవిడే దగ్గరుండి ఈ ఇటుక పెట్టు అనేసి ఒక్కొక్కటి పెట్టి మరీ కట్టించారు. ఇంకా ఇది పక్కనే ఉన్న గ్రంథాలయం. మీరందరూ చూసుంటారు ఈ వీడియోస్ కూడా. బట్ ఇప్పుడు ఎలా ఉంది, మొక్కలన్నీ పెట్టి చక్క బెంచీలన్నీ పెట్టారు. ఆస్కార్ గ్రంథాలయం. మేము వస్తున్నప్పుడు కావాలని గూగుల్ మ్యాప్ని ఆస్కార్ గ్రంథాలయం అని కొట్టారు. కొడితే కరెక్ట్గా దారి చూపించింది గూగుల్ తల్లి. అప్పుడే స్ప్రెడ్ అయిపోయినట్టుంది. గూగుల్లో చెప్తున్నారు క్లీన్గా రూట్. సో ఆ రూట్ని పెట్టుకొని సంతోషంగా వచ్చాము. బోస్ గారు వచ్చారా? తెలియదు ఆస్కార్ గ్రంథాలయానికి రూట్ చెప్తుంది అది గూగుల్. అది ఎంజాయ్ చేస్తూ మేము డ్రైవ్ చేసుకొచ్చాము. సో ఈ గ్రంథాలయం మొత్తం ఏదైనా ఒకసారి అలా చూసి మళ్ళీ ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంకా పుస్తకాలు ఇవ్వాలి నేను ఆలోచించుకుంటాను. సో పక్కనే ఉన్న గుడి అండి ఇది. మేము శివాలయం ఇది. మేము ముగ్గురు ఇంటి కోడళ్ళం కూర్చుని లలిత విష్ణు అదే తెలుసు. ఇక్కడ ఈ కృష్ణుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్తాము. నేను ఎక్కువ బాబాని దండం పెట్టుకుంటాను. సో ఏదో రోజున మంచి పెద్ద విగ్రహం బాబా दर्शन अमृत वस्तु अमृत मध्ये मध्ये उदक पानीयं समर्पयामि तांबूलं समर्पयामि दक्षिण समर्पयामि मंगल नीरांजनं समर्पयामि नमस्कारानि प्रार्थना नमस्कारां तुभ्यो संप्रतेनो वतुंडं नेकदंतं दूरं पूजयित्वा वस्त्रं बण्डकं विभजनं वेलरि चुकुल मद हासनं कोडकं कुजु रूपमनकु नाश्यामिहो अपूज्यम समसर्वदावे द्वारा द्वादश नित्य पुष्टां सर्वभूतानां तापि होपयेस्य सर्वेकस्थान वरदा वरदा भवितो भवन्तु वन्दे पद्माकरं प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदामस्तभ्यः भक्तां सुभवामनिभ्रमः मुक्तिहरगामनिवल्लभाम शोभतां वीरतां लोकशोक विनाशं नमः कारुणां लोकमातरं पद्मप्रियां पद्मस्तां पद्मक्षीं पद्मं पद्मोद्वां मुद्राप्रियां नमां दुवाराधारं देवीं पद्मीं पुण्यगन्धां प्रसन्नां प्रसादभूतां नमां चन्द्रवदनां तोदयं मुदियोने तो प्रसन्नं भवजतोय तो प्रसन्नानि एज्ञानं पुत्राय पुष्णाय गीता पुत्राति नमः वसुते वसुतं देवं कंसा च नूरमर्दनं देवकी परम निम्मकाय निम्मकाय दिष्णु चलो मार्केट
పక్కనది వతులాకార మండలం నమో స్వద్దాయ శాస్త్రమూర్తే శాస్త్రపాదే శిరోర్భావే సహస్రకోటిక దారుణే నమః. చాలు చేయగట్టుకోండి. పాత్ర నిక్షిప్త ఇతమర్జం ఇతమాచనీయం. ఇవే అక్షత ఇవే గంధ ఇవే గంధ ఇవే దర్భ సకవ కలబెట్టుకుని స్వాగతం సుస్వాగతం నమః ఇటు భావ సంరక్షక ఇది నాలుగు దీర్ఘచతురస్ర మండలంకార కుర్తువాదము స్వద్దాయ శాస్త్రమూర్తే శాస్త్రపాదే శిరోర్భావే సహస్రకోటిక దారిదే నమః. శాస్త్రవర్గాదే నమః. ఇవే తిలః ఇవే గంధః ఇవే దర్భః వల్ల సవ్యం ఆవసౌరక్షక పాతు స్థానే క్షణమయిత నమో నమః. ఒక కర్రావులు బియ్యం తీసుకొని ఇటు వారి స్వాగతం సుస్వాగతం నమ్మి ఇట్లా వారి నమో స్వద్దాయ శాస్త్రమూర్తే శాస్త్రపాదే శిరోర్భావే సహస్రకోటిక దారిణే నమః. పుణ్యా తీర్థాతీర్థాని సాగరే సాగరే సర్వంతో యంత్ర పాదాంతే ఆజ్యభూత నమః. విప్రపాదంతో విప్రపాదంతో యం శిరశిరాయుగంతో జ్ఞానకి విప్రపాదంతో యం శిరశిరాయుగంతో మళ్ళీ అపసవ్యం చేసుకుని అపసవ్యం ఆపసంరక్షక ప్రథమ ద్వితీయ తృతీయ మాతృ స్థానే క్షణమః. మీరు తీసుకునేవాడు నువ్వులు కర్ర తీసుకొని ఇటు నుంచి ఇటువారైంది స్వాగతం సుస్వాగతం నమః ఇటువారి నమో స్వద్దాయ శాస్త్రమూర్తే శాస్త్రపాదే శిరోర్భావే సహస్రకోటిక దారిణే నమః. పృథ్వ్యా తీర్థాన్ని సాగరే సాగరే సర్వంతో యం శిరశిరా ఎంతో పాదాంతే ఆజ్యభూత నమః. నీరు సేవించిదే పాలిదర్జాలు విప్రపాదంతో యం శిరశిరాజుగంతో మన సమయం చేసుకొని సమయన ఆవతి మీరు అవసరం రెండే స్థానే క్షరణమయత నమో నమః. ఆకు మొదలైనది పాత్ర నిక్షిప్త. ఈ ఆకులు సూర్యం దదాతు ఆత్మ నమస్కారం తుభ్యం సంప్రదతే నమః. కర్త స్వయం ప్రాదో ప్రక్షాళః. మీరు కాలు కట్టుకోండి. ముగ్గురు కాలు కట్టుకోండి. కాలు కట్టుకోండి చేపట్టుకోండి. కర్త స్వయం ప్రాదో ప్రక్షాళః. బాపుని దింపు దింపు పాతిర్భూపయామి హస్తయో అతిర్భూపయామి నానావిధ పర్వళాపత్ర పుష్పై పూజయామి. బ్రహ్మఫల నారికేల శంకర మహానైవేద్యం సమర్పయామి. ఓం భూః ఓం స్వాహ ఓం జరః ఓం నమః.
అత్తమ్మ వాళ్ళ బ్రదర్ కదా. దీపము దీపము స్థిరయ శాశ్వత శివలోక శివలోక ప్రాప్తిరస్తు కర్పూర నీరాంజనం సమర్పయామి. మాతు సుఖేన సర్వలోక మేము కొడవటంచకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వద్దామని బయలుదేరామండి. దారిలో ఈ మేకలు, అసలు ఇలాగూ మేకలు ఆవులు అన్నీ అడ్డొస్తూ, కుక్కలు, తర్వాత ఏంటి కోతులు, ఇంక ఎన్నెన్నో జంతువులు మన భారతదేశంలో చక్కగా అడ్డొస్తూ ఉంటాయి. మనకి స్పీడ్ బ్రేకర్స్ ఇవే. అదే ఫారిన్కి వెళ్తే అసలు ఇవన్నీ ఏమి ఉండవు. నాకు ఈ కొడవటంచలో మేము ఆ కొడవటంచ గుడి చుట్టూతా కార్లోనే డ్రైవ్ చేస్తూ ప్రదక్షిణం చేసాము. అంత సోమరితనం. మోరోవర్ దేవుడిని అక్కడ అంటే ఆ ప్రాంగణం అంతా కొంచెం రెనోవేట్ చేస్తున్నారు. సో దేవుణ్ణి తీసుకొచ్చి వేరే చోట పెట్టి అక్కడ భక్తులందరూ దండం పెట్టుకుంటున్నారు. మేము ఇంకా ఆ దేవుణ్ణి దర్శించుకుని దాని తర్వాత కొడవటంచలో ఆ శావ తీయడం అంటారు, దేవుడిని అలా మోసుకుని వెళ్ళటం. ఇది ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో నేను మా ఆయన మేమందరం మోసాము ఇలాగో. దాని తర్వాత ఇప్పుడే చూస్తున్నాను, భలే ఉంటుంది ఇది. సో దేవుణ్ణి దండం పెట్టుకున్నాక మేమందరం వెళ్ళి ఆ దేవుడి నామాలు పెట్టించుకున్నామండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అందరం దగ్గరుండి అదిగోండి నామాలు పెడుతున్నారు, వెంకటేశ్వర స్వామి నామాలు. నాకైతే భలే నచ్చింది. తిరుపతిలో కూడా ఇలాగే పెడతారు, కానీ ఇక్కడ ఆడవాళ్ళకి వేరే రకంగా పెడుతున్నారు. మగవాళ్ళకి మటుకు ఏడుకొండలవాడు ఆయనకు ఉన్నట్టుగానే నామం పెట్టి ఆడవాళ్ళకి చిన్నదిగా పెడుతున్నారు నామం. బాగుండింది. ఇట్ వాజ్ సో నైస్. ఇంకోళ్ళు ఎవరు పెట్టకల, మనకి మనమే పెట్టుకుంటున్నాం నామం. నాకు బాగా నచ్చింది నామం పెట్టుకోవడం. ఇది ఒక తీపి గుర్తు మాకు. పెద్ద రావి చెట్టు, ఆ రావి చెట్టుకి అందరూ ప్రదక్షిణం చేసి ఒక్కటో ఒక్కలేదు కానీ ఇంకా అందరూ తినే టైంలో నైవేద్యం పెట్టేసి తింటాము అని అంటారు. వీళ్ళ అన్నదమ్ముల్లో అందరికీ మా ఆడపరచండి. మేమందరం ఇలా నామాలు పెట్టించుకుని సెల్ఫీలు దిగాము. మోస్ట్ స్వీటెస్ట్ మెమరీ మాకు ఇది. అయిపోయింది ఇది బాబా. కార్యక్రమాలు ఫినిష్ చేసి మళ్ళీ రిటర్న్
అన్నది కరెక్ట్. అత్తారింటికి దారి ఇది అని పెట్టారు.